ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. గాడ్ లవ్స్ ఎ cheerful giver. దేవునికి మనము ఏమి ఇవ్వగలము? మనము ఏమి ఇచ్చి ఆయన రుణమును తీర్చుకొనగలము? దేవునికి మనం ఇచ్చేటంత వారమా? కాదు కదా. సర్వ సంపదలు ఆయనవే కదా. మరి దేవుడు ఎందుకు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని లేఖన భాగం సెలవిస్తుంది. నీవు దేవునికి ఇచ్చేది ₹1 అయినా కూడా నీవు ఇచ్చే రూపాయి చూడడు, కానీ దాని వెనుక ఉన్న నీ హృదయాన్ని, నీవు ఇచ్చిన రీతిని చూస్తాడు. ఉత్సాహంగా ఇచ్చువానినే దేవుడు ప్రేమిస్తాడు. కానీ నీవు ఇచ్చినది ఆయనకు ఏ పాటిది? అది దేవునికి సాటి రాదు. ఒకనాడు యేసయ్య గారు దేవాలయంలో కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్మును వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పారు. అక్కడ యేసయ్య గారు ధనం ఎక్కువ వేశారా తక్కువ వేశారా అని చూడలేదు, కానీ వారి వెనుక ఉన్న స్వభావాన్ని, వారి స్థితిని ఆయన గమనించారు. ధనవంతుడు, బీద విధవరాలు, సమృద్ధి, పేదరికం, వీటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి మనము గమనించాలి. ఉండి ఇవ్వడం గొప్ప కాదు, కానీ లేని స్థితిలో కూడా ఉన్నదంతా దేవునికి ఇవ్వడం గొప్పతనం. అట్టి మనస్సు, అట్టి స్వభావం కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. మనము కూడా దేవుని ఎడల శ్రద్ధ, భక్తి కలిగి దేవునికి ఇచ్చుటలో ఆసక్తిని, ఉత్సాహాన్ని కనుపరచాలి. అంతేకాని శనగక గొణగక దేవుని కార్యాల పట్ల వెనుక అడుగు వేయరాదు. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, అవును తండ్రి ప్రభా, ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమిస్తానని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ఎవరైతే నీకు ఇచ్చుటలో వెనుకబడి ఉన్నామో ఒకసారి మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి ప్రభా ఉత్సాహంగా ఇవ్వడానికి నాయన, అవును తండ్రి ప్రభా, నీ కార్యాల పట్ల ఆసక్తి కలిగి నాయన, నీ కార్యాల్లో మేము పాల్గొని తండ్రి ప్రభా నీ మహిమను, నీ ఘనతను ప్రచురపరచడానికి నాయన మమ్మల్ని ఆయత్తపరచండి దేవా. నైనా ప్రార్థనాస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.